ఈ రెండు మనసుల మీద నేను ఆలోచించి నిజంగా చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నేను పాతాళానికి వెళ్ళిపోతా. ఎవరు నన్ను విడిపించేది, నన్ను రక్షించేది ఎవరి కొరకు నేను ప్రయాసపడాలి అని ఆలోచించా. 9 గంటల వరకు వంతెన మీద కూర్చున్నా. 9 గంటలు అయిపోయిన తర్వాత సిగరెట్లు తాగుతున్నా, కాలువలు వేస్తున్నా, సిగరెట్లు తాగుతున్నా, ఆలోచిస్తున్నా. ఇందులో నా స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు. ఏంటి ఒక్కడివై కూర్చున్నావు అని అన్నాడు. ఏం లేదు అన్న. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు. నేను ఇక ప్రార్థనకు వెళ్ళిపోతాను, నేను ఆ ప్యాకెట్ దగ్గరికి రాను, నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చి పంపించేయండి అన్న. నీలాంటి వాళ్ళని చాలామంది చూసావురా, నువ్వు ప్రార్థనకి వెళ్ళి నువ్వు ఎక్కడుంటావురా అన్నాడు. ఎంతమంది చూసావు, నాకు అనవసరం, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను. ఆ సాయంకాలమే నేను దిగి వెళ్ళి నా భార్యని హెచ్చరించి